సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు రైతులు మొక్కజొన్న కోత పూర్తి చేసి కల్లాల్లో కుప్పలు పోసి కొనుగోలు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కనీస మద్దతు ధర లేక ప్రైవేటు వ్యక్తులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇది ప్రైవేటు వ్యాపారుల పాలిట వరంగా మారుతోంది. హబ్సీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులు తమ మొక్కజొన్న పంటను తక్కువ ధరకు అమ్ముకోలేక ఆవేదన చెందుతున్నారు. జీవనోపాధి కోసం బీడీలు చేస్తూ కడుపు నింపుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వెంటనే ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం. మేము ఇక్కడికి మొక్కలు తీసుకొచ్చి వారం రోజులు అవుతుంది. ఎండ చూస్తేనేమో సరిగా రావడం లేదు, వాతావరణం సహకరించడం లేదు. కావున గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎండ తగిలినప్పుడు కొంచెము సదుపాయాలు మంచిగా చేసి రేటు కూడా కొంచెం తొందరగా మంచిగా పెంచారంటే తొందరగా మేము కూడా మ్యాచర్ చూసి చెక్ చేసిరంటే రేటు మంచిగా పెట్టినట్టే మద్దతు ధర ప్రకటించారంటే తొందరగా అమ్ముకొని రైతులు పోతారు. వేరే రైతులకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని తొందరగా మాకు సహకరించగలరు. విషయం ఏంటంటే మనకు వాతావరణం సహకరించలేదు కాబట్టి వర్షాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోదో తెలియదు. కాబట్టి మనకు వీళ్ళు కొనుగోలు కేంద్రం వారంగా తొందరగా సహకరించి వీళ్ళు కొనుగోలు చేసిరంటే మాకు బాగుంటుందని చెప్పేసి మా మనవి. మేము పోసి వారం రోజులు అవుతుంది. ఈ ఎండలానే వీళ్ళు సేట్లు వచ్చుకుంటే మరిపోతుంది. మాకు గిట్టుబాటు ధర ఇస్తలేరు. మాకు కూలీలు పెట్టి ఎంత పని చేయించినా కానీ వర్షానికి తెచ్చిన పోసినా కానీ కొట్టుకుపోతుంది చేస్తుంది. మేము 6 నెలలు కష్టపడి తెచ్చినాక గిట్టుబాటు మాకు చేస్తలేరు. ఈ గవర్నమెంట్ అన్నా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మాకు తొందరగా కొంటే మాకు గవర్నమెంట్ గిట్టుబాటు ధర చేస్తే మాకు న్యాయంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. కానీ ఇప్పటికైతే దీనికి మద్దతు ధర కరెక్ట్ రాలేదు. తక్కువ రేటు చెప్తున్నారు. రేట్లు అది పని చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, వ్యవసాయం చేస్తే అర్థమవుతుంది. అంత కష్టపడి చేస్తున్నాం, వాళ్ళు ఇష్టం వచ్చిన ధరకు తీసుకుంటున్నారు. వర్షం ఒకటి అంత ఖరాబ్ చేస్తుంది పంటని. అక్కడ పైన వేద్దామంటే షెడ్యూల్ లేవు, ఇక్కడే వేసుకొని ఉన్నాము. దానికి కూడా రేటు సరిగ్గా ఇస్తలేరు. 2 రోజులు అవుతుంది మేము వచ్చి. ఇక్కడే తిండి అవన్నీ ఇక్కడికే తీసుకొచ్చుకున్నాము. ప్రభుత్వం కూడా కొంచెం చూసి ధర పెట్టాలి.